ఈ జరగనున్న ఈ యొక్క కౌంటింగ్‌లో మేమే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి ఎట్లా భావిస్తున్నారో నాకైతే అర్థం అవ్వటం లేదు. అసల ఎన్నికల బరిలో దిగినప్పుడే కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని ఢీకొనడానికి వచ్చారంటే మీరు ఎంత బలహీనపడ్డారనేది మీకు మీరే చెప్పుకోనున్నారు ప్రజలకి. కాబట్టి ఇలాంటి చిన్న లాజిక్ గూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపోతారు, మేమే కూటమి అధికారంలోకి వస్తుందని ఏ లెక్కలు అంటున్నారో మాకైతే అర్థం అవటం లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి కూటమిగా ఏర్పడి మీరందరూ ఎన్నికల బరిలో దిగారే, ఆ రోజే మీరు నైతికంగా ఓడిపోయినట్టు మీరే ఒప్పుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడనేది మీరు చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం మీకైతే క్లారిటీ ఉందో లేదో తెలియదు, కానీ ప్రజలకైతే పూర్తిగా క్లారిటీతోటి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయాలని ఒక మంచి దృఢమైన నిర్ణయంతో ఉన్నట్టు మాకైతే అనిపిస్తుంది. కాబట్టి ఆయన ప్రత్యేకంగా గెలవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీగా మీరు ఎప్పుడూ మేము బలహీనలని చెప్పేసి కూటమిగా ఏర్పడి ఎప్పుడైతే ఎన్నికల బరిలో దిగారో ఆ రోజే మీరు ఓడిపోయారని చెప్పేసి ప్రజలందరికీ అర్థమయ్యింది. అంటే మీ యొక్క లెక్క ప్రకారంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడు అనేది మీరే చెప్తున్నారు. అలాంటప్పుడు అధికారంలోకి కూటమి వస్తుంది, మేమే ముఖ్యమంత్రి పదవిలో చేపడతాము అని మీరు ఎట్లా భావిస్తున్నారో మాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ విషయంలోనూ మీరు ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దట్టు రెండోది, మీరే కూటమిగా ఏర్పడి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వచ్చారు. ఏం చూసి మీకు ఓటేయాలనేది అది కూడా మీ యొక్క మనస్సాక్షిని మీకంటే మీరే ప్రశ్నించుకుంటే మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఉంది. బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది? రాష్ట్ర విభజనలో రావాల్సిన హామీలు కూడా ఎక్కడ పడితే అక్కడే పడేసింది. తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి డబ్బులు ఇచ్చి అరకొర డబ్బులు ఇచ్చి కట్టలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు గుప్పించి జరుగుతుంది. ఇలాగ తర్వాత అక్కడ నిర్వాసిత గ్రామాలను అక్కడి నుంచి తరలించి పోలవరానికి ఒక రూట్ మ్యాప్ ఇవ్వవలసిన బీజేపీ పూర్తిగా చేతులు పెట్టేసింది. సో బీజేపీని పక్కకు పెట్టేసింది. తెలుగుదేశం పార్టీ వైపుకి వస్తే 14 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండేటప్పుడు ఏపీకి ఏం చేశాడంటే చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు. మళ్ళీ పైగా మేము అది చేసి ఇది చేశానంటే ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేరు. 14 సంవత్సరాలకు ఇప్పటి వరకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కేవలం 3 సంవత్సరాల్లో ఎంత బాగా డెవలప్మెంట్ చేశారు, సంక్షేమ పథకాలు ఎట్లా అందించారో మేము చెప్పుకుంటే చాలదు, ప్రజలు చెప్పుకుంటే చాలు. ఇప్పుడు కూడా ప్రజలు చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందని చెప్పుకుంటున్నారంటే దానికి కేవలం ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే మెయిన్ కీలకం. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పాటు ఉన్నాడు, చెప్పుకోవడానికి ఒకటంటే ఒకటి లేదు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చెందలేదని చెప్పి ఒకసారి అంటారు, ఏవో రకరకాలుగా మాట్లాడుతాడు. ఎల్లో పత్రికలు జేబులో పెట్టుకొని ఆ యొక్క పత్రికలను తప్పుడు వార్తలు రాసి రాష్ట్రాన్ని ఏదో విధంగా కించపరచాలని చూస్తున్నారు. సరే, దాన్ని కూడా పక్కన పెట్టే జనసేన పార్టీకి వరకు వస్తే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు ఏంటనేది ఇంతవరకు ఎవరికి కూడా ఆయనకు కూడా క్లారిటీ ఉందో లేదో తెలియదు. ప్రజలకైతే క్లారిటీ లేదు. ఎప్పుడు వచ్చినా సభలు సమావేశాల్లో ఎప్పుడు వచ్చినా సరే తల ఎగరేయడం, మంచి మర్యాద లేదు, పెద్ద చిన్న గౌరవం లేదు. ఎలాంటి వ్యక్తులైనా సరే నువ్వెంతరా, నువ్వెవడవరా, నువ్వు ఎవరికి పుట్టావరా, నువ్వెంత, నీ యొక్క బతుకెంత, ఇదేంటి నాయకుడి లక్షణాలు? నాయకుడి లక్షణాలు ఏం కావాలి? ప్రజలకు ఏం చేయాలి? రేపు ఉదయం నేను కానీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తే నన్ను ఎన్నుకుంటారని కనీస అవగాహన లేకుండా మాట్లాడుతారు. అలాంటి వాళ్ళు మీ ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి మాకు ఓటేయండి అని చెప్పి అంటే ప్రజలు ఓటేస్తారా?